బీచ్ లోపలికి ఎందుకు వెళ్ళొద్దు? దక్షిణం రామతీర్థంకి चंदराई डेट ఇదే రామతీర్థం. శ్రీరాముడు రావణాసురుని చంపినందుకు బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకుంటుంది. చుట్టుకున్నందుకు ఋషులను అడిగితే శివుడికి పూజ చేయి పోద్ది అని చెప్తే ఇక్కడికి వచ్చి శివలింగం కోసం ఎదుగుతాడు. ఎదిగినప్పుడు సీతాదేవి శివలింగాన్ని ఇసుకతో కట్టిస్తుంది. అట్లనే హనుమంతుడు ఇంకో శివలింగాన్ని తెస్తాడు. ఆ రెండు శివలింగాన్ని ఒక దగ్గర పెట్టి పూజ చేస్తాడు. అదే రామేశ్వరం గుడి. ఇది రామతీర్థం. ఇక్కడే స్నానం చేసుకుంటాడు. ఇప్పుడు 22 బావుల స్నానానికి వెళ్తున్నాం. और सभी पानी को खारा करते पानी पी लो।
ఇరవై 22 తీర్థాల్లో స్నానం అయిపోయింది. తీసుకుంటా నాకొద్దు. డ్రెస్ చేంజ్ చేసుకొని బయట దర్శనం. ఓకే including service charges. No additional fee needed to be paid. డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోతాను. ఖమ్మం బ్రిడ్జ్. అయిపోయింది. రామేశ్వరం దర్శనం అయిపోయింది. వ్లాగ్ చేసుకుంటాం. రామేశ్వరం దర్శనం అయిపోయింది మార్నింగ్ 4:30కి దిగాము. ఇక్కడ 4:30 దిగి వెళ్ళి అగ్నితీర్థంలో స్నానం చేసి అక్కడ నుంచి గుడిలోకి వెళ్ళి 22 బావుల్లో నీళ్లు పోసుకొని వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం హైలైట్. క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి, అంటే మామూలుగా అయితే క్రౌడ్ ఉన్నా వెళ్ళేటోడిని జనరల్లోనే. కాకపోతే నిన్నంతా గిరి ప్రదక్షిణ చేసి దర్శనానికి 3-4 గంటల లైన్లో ఉండేసరికి కాళ్ళు ఫుల్ నొప్పులు అయిపోయాయి. ఇప్పుడు కూడా ఇంకా 3-4 గంటలు ఉంటే కష్టమైపోతుందని చెప్పి 100 రూపాయలు టికెట్ తీసుకుని దర్శనంకి వెళ్ళా. అది అయిపోయింది. అయిపోయినాక
రామేశ్వరంలో మండపంకి ట్రైన్ తీసుకున్నా 10 రూపీస్ టికెట్. వ్యూ మాత్రం 1000 రూపాయలు వర్త్ మామ. సరా ఇటొక సముద్రం అటొక సముద్రం. హిందూ మహాసముద్రం ఒకవైపు, బంగాళాఖాతం ఒకవైపు, మధ్యలో చంద్రుడు ఒకవైపు. వర్త్ అసలు వ్యూ అయితే. ఇక్కడికి ఎప్పుడు రావాలనుకున్నా మన సైడ్ నుంచి ఈజీగా వచ్చేయచ్చు. మన సైడ్ అంటే పర్టికులర్గా శ్రీకాకుళం నుంచి అయితే ఈజీగా రావచ్చు. ఎందుకంటే పరంపురం నుంచి ట్రైన్ డైరెక్ట్ ట్రైన్ రామేశ్వరం, మళ్ళీ రామేశ్వరం నుంచి ట్రైన్ డైరెక్ట్ పరంపురం. బెటర్ మా రూపాయి కూడా కాదు. ఎందుకంటే అక్కడ ట్రైన్ ఎక్కితే 670 700 ఉంది స్లీపర్. ఎంచక్క ఇక్కడ దిగిపోతారు మీరు. ఇక్కడ దిగిన తర్వాత మార్నింగ్ 4కి దిగుతారు. సో మనకి మ్యాక్సిమం స్టే అవసరం లేదు. లాకర్లో బట్టలు పెట్టేసుకొని అగ్ని తీర్థంకి వెళ్ళి స్నానం చేసేసి దర్శనం చేసుకొని ఎంచక్క పమ్మం బ్రిడ్జ్ వచ్చి పమ్మం బ్రిడ్జ్ చూసేసి సాయంత్రం లోపు ధనుష్కోడి కవర్ చేసుకొని, అబ్దుల్ కలాం ఇల్లు కవర్ చేసుకొని, లక్ష్మణ తీర్థము, నెక్స్ట్ ఇక్కడ జట్నీ ఒకటి ఉంది, అవన్నీ కవర్ చేసుకొని హ్యాపీగా మళ్ళీ నైట్ 11కి రిటర్న్ ట్రైన్ ఉంది. మళ్ళీ బరాబర్గా దింపేస్తుంది. మనకు కావాల్సిన దానిలో ఓన్లీ 1 డే టైం అంతే. 1 డే టైం కేటాయించి ట్రైన్లో ఒక 24 అవర్స్, ఇటు 24 అవర్స్, అంటే టోటల్గా 3 డేస్ మీరు కేటాయిస్తే మాత్రం గట్టి కొట్టితే 1000 రూపాయలు ఈ ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. ఎవరికైనా డౌట్లు నాకు ఫోన్ చేయండి అమ్మా, కాంటాక్ట్లో ఉంటాను తెలుసుగా. చూడండి రా వర్త్ వెనక వ్యూ సూపర్ అసలు. మళ్ళీ వస్తాను. ఎక్కదేంటంటే కాబట్టి పని ఉందని చెప్పేసి మనపం వెళ్ళి ట్రైన్ ఎక్కి వచ్చేస్తా. ఎప్పుడు వస్తుందండి సడన్గా వస్తా. ఇది కూడా సడన్ ట్రిప్పే కానీ ఎక్సలెంట్ రా. అరుణాచలం కూడా అంతే అయింది మాకు. అరుణాచలం కూడా పెద్ద ఏం ఖర్చు కాదు. అరుణాచలంలో దిగినాక అక్కడ నుంచి స్టేషన్ నడుచుకుంటా పోయాం. 1.5 km ఉంటుంది. నడుచుకుంటా పోయి అక్కడ ఒక సత్రం ఉంటుంది. అరుణాచలం రాజగోపురంకి ఆపోజిట్లో, ఎగ్జాక్ట్గా రాజగోపురంకి ఆపోజిట్లో మనకు సత్రం ఉంటుంది. దాంట్లో కొంచెం బడ్జెట్ అనమాట. లేదు ఇంకొంచెం దూరం నడుస్తా, ఒక 2.5 km నడుస్తా అంటే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. అది కూడా బడ్జెట్ చేయండి. 300కి మీకు అక్కడ పడుకోవచ్చు. 3 పూట్ల ఫుడ్ పెడతారు. మళ్ళీ ఫుడ్ కూడా బాగుంటుంది. 300 చీప్ పెడుతున్నారు కదా అని చెప్పి వరస్ట్ ఫుడ్ ఏం బెటర్, ఫుడ్ బాగుంటుంది. లేదు అంత దూరం వెళ్ళారంటే ఎగ్జాక్ట్గా గుడికి ఆపోజిట్లో ఒక 100 మీటర్స్ దూరంలో ఒక ఆశ్రమం ఉంటుంది. అందులో పర్ హెడ్ 250 తీసుకుంటాడు. మనకు బెడ్ ఇస్తాడు, సెపరేట్ రూమ్ ఇస్తాడు, వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడ ఫుడ్ పెద్ద కాస్ట్ ఏం లేదు, చీప్ ఉంది. చీప్ అంటే మరీ చీప్ కాదు, అఫోర్డబుల్ ఉంటుంది ఫుడ్. టేస్ట్ కూడా మన ఏపీకి ఏం తగ్గదు. టేస్ట్ మంచి టేస్ట్ ఉన్నాయి. అయితే దోశలు తిన్నాను అక్కడ, ఇడ్లీలు తిన్నా, పూరీలు తిన్నా, మీల్స్ తిన్నా. వర్త్. గిరి ప్రదర్శన అయిపోయింది. దర్శనం చేసేసుకొని ఇంకా అటు ట్రైన్ ఎక్కి రామేశ్వరం వచ్చేసాం. రామేశ్వరం నుంచి రేపు చెన్నై, చెన్నై నుంచి ఊరికి. సింపుల్, సోది లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది. ప్లాన్ చేయండి ఎప్పుడైనా మీరు కూడా. ఖాళీ టైం దొరకకపోయినా క్రియేట్ చేసుకొని ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, పిలుస్తూ ఉంటే అది ఇది చెప్పి స్కిప్ చేస్తుంటారు. వాళ్ళతో పని అవుతుందని తెలిసి బ్యాగ్ వేసుకొని దింకొచ్చా. బెటర్, అది చాలా బెటర్. బెస్ట్ ట్రిప్ 2026లో. యాక్చువల్గా మహారాష్ట్ర వెళ్ళాల్సింది. ఈ ట్రిప్కి ప్రధాన కారణము శరత్ బావ. నాకు ఈ ట్రిప్పు ఇప్పుడు వెళ్ళాలని లేదు. దీనికి యాక్చువల్గా టైమింగ్ వేరే ప్లాన్ చేశా. బట్ శరత్ గారు ఫోన్ చేసి రే అరుణాచలం వెళ్దారా, నాకు ఎప్పటి నుంచి వెళ్ళాలి అన్నాడు. సరే మనకు కూడా ఉంది కదా ప్లానింగ్, వెళ్దాంలే, వీడికి కూడా లీవ్స్ ఉండవు కదా, అడిగినప్పుడు బాగుంటుందని చెప్పి ఓకే చెప్పి ఆ టికెట్లు బుక్ చేసి అన్నీ అయిపోయింది. పాపం మరి వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన చనిపోవడం వల్ల వాడు మరి ఇప్పుడు వద్దురా క్యాన్సిల్ చేయాలి, నెక్స్ట్ మంత్ వెళ్దాం అన్నాడు. క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా, ఆలోచించా. కాశీ వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమేటిక్గా వెళ్ళా. కేదార్నాథ్ అంటే మీకు తెలిసిందే 4 టైమ్స్ ఏదో ఒక విధంగా అయిపోయి లాస్ట్ టైం అయితే హరిద్వార్లో దిగి బ్యాక్ వచ్చేసా వెళ్ళలేక. కానీ 5th టైం వెళ్ళాను. అప్పుడు నాకు అర్థమైంది ఇలాంటి ప్లేస్లు అయితే ఉన్నాయో మనం అనుకుంటే వెళ్ళాం, ఆయన అనుకోవాలి. వీడు నా దగ్గర రావాలని ఆయన అనుకుంటేనే మనం వెళ్తాం. అలా ఈ అరుణాచలం శరతగాడి ద్వారా నన్ను రప్పించాలని చెప్పి ఆయన అనుకున్నాడు. నేను ఫీల్ అయ్యి టికెట్ క్యాన్సిల్ చేయకుండా ఉంచి తప్పన వచ్చేసాను. అరుణాచలం అయిపోయింది, రామేశ్వరం అయిపోయింది. 7 జ్యోతిర్లింగాలు అయ్యాయి, ఇంకా 5 ఉన్నాయి. మ్యాక్సిమం ఆగస్టు లాస్ట్లో కానీ సెప్టెంబర్ లాస్ట్లో కానీ 5 కంప్లీట్ చేస్తాం సింగిల్ టైం.
ఎట్ ఏ టైం 5 కంప్లీట్ చేస్తా బడ్జెట్లో. దానికి పిలిస్తే ఎవడన్నా వస్తాడో ఆడో చూడాలి. వాడు మ్యాక్సిమం భయపడుతున్నారు, చిన్నపిల్లలు హ్యాండిల్ చేయలేదు. ఇది చిన్న పోర్ట్ టైప్ ఉంది. ఇది మన భావనపాడు ఆ ఏరియాలో ఉంటాయి కదా, ఆ పోర్ట్ టైప్ ఉంది. వర్తబ్బా మంచి చేపలు దొరుకుతుంది. మరి ప్రజెంట్ 42 days దేశంలో ఉన్నారు. నో పార్లు, నో ఆల్కహాల్, నో నాన్ వెజ్. 42 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తా. అది శారదగడు అన్నాడు కదా వెళ్దారా అని. సో ఇక్కడికి వచ్చి కంపల్సరీ ట్రిప్ కంప్లీట్ చేస్తా వాడితే. కానీ వర్త్ ట్రిప్ అంటే ఏదో కొంచెం డల్నెస్ ఉంది 2 days నుంచి, ఎందుకు ఉందో తెలియదు. డల్నెస్ క్యారీ చేస్తుంది ట్రిప్లో. ఈరోజు ఎప్పుడైతే డల్నెస్ సైడ్కి వెళ్ళిపోయి టికెట్ వర్తప్ప. ఇదైతే దీంట్లోనే 7 జ్యోతిర్లింగాలు అయితే ఇంకా ఇదైతే 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్. తర్వాత పంచభూత, పంచకేదారు, 12 జ్యోతిర్లింగాలతో పాటు మనకి చార్ధామ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఎందుకంటే బద్రీనాథ్, కేదార్నాథ్ అయిపోయింది. కేదార్నాథ్ అయిపోయింది. పూరి అంటే మనం రెగ్యులర్గా వెళ్తాం, కాబట్టి వెళ్తుంటాం పూరి. అది పూరి, కేదార్నాథ్, రామేశ్వరం 3 అయిపోయి ద్వారకా ఒకటి మిగిలింది. ఈ 4 అయిపోతే చార్ధామ్ అయిపోయినట్టు. ద్వారకాకి వెళ్ళి సోమనాథ్ వెళ్ళినంటే చార్ధామ్తో పాటు 12 జ్యోతిర్లింగాలు కూడా అయిపోయినట్టు. నెక్స్ట్ పంచకేదారు, తర్వాత అష్టాదశ శక్తిపీఠాలు ఆ 2 అయిపోయిన తర్వాత అండమాన లక్షద్వీప్ దీవులు తిరగాలి. ఈ 2 అయ్యేలోపు, ఫస్ట్ ఇండియా కవర్ అయ్యేలోపు మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏబీసీ ట్రెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏబీసీ ట్రెక్ చంపేస్తున్నాను. ఏబీసీ ట్రెక్ ఖచ్చితంగా చేయాలి, సమస్య లేదు. అది అయిపోతే K2 ఫైనల్ అంటే ఎవరెస్ట్. అది ఇంకా అది దేవుడి చేతిలో ఉంది. మరి అక్కడికి తిరిగి వస్తాను కానీ కూడా ఐడియా లేదు. ముందరే వద్దా అయిపోయింది. బ్రిడ్జ్ దాటేసాం, అయిపోయాం బ్రిడ్జ్. బ్రిడ్జ్ దిగిపోయి ఇప్పుడు రామేశ్వరం బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కి చలో సీదా ధనుష్కోటి. సూపర్ వర్త్ అసలు.
వెల్కమ్ టు ద లాస్ట్ రోడ్. ఇక్కడ 1996లో సునామీ వచ్చినప్పుడు పోయిందంట. బ్యూటీ. ఇది ప్రజెంట్ ఉన్నది పాత ఓల్డ్ ధనుష్కోట అంట. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండేది ఎప్పుడో 1956, 60 ఆ టైంలో సునామీ వచ్చి మొత్తం. మీరు చూస్తుంది ఇది ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇక్కడ కనబడేది ప్లాట్ఫామ్, ఓకేనా. ఇది రైల్వే స్టేషన్, ఇది అది లైట్ హౌస్. ఇక్కడతోనే ఎండింగ్ అనమాట. కొంచెం ముందుకెళ్తే ఎండింగ్ రైల్వే స్టేషన్. చూడండి, ఇది లాస్ట్ పాయింట్ నుంచి కొంచెం దూరమే ఈ రోడ్డు. ఇది నాకు తెలిసి ఒక అంటే స్టేషన్లలో వాటర్ ట్యాంక్ ఉంటాయి కదా, అది ఏంటిది. ఇందాక మీరు చూసిన నెమలి ఆ బొక్కలోకి వెళ్ళింది. అది ఆ బొక్కలోనే ఉంది. మీరు చూడండి, నేను చూపిస్తా. చూసారా? చూడండి నెమలి. పక్కన సముద్రం. వాటర్ మాత్రం భలే ఉన్నాయి, టేస్టీగా. బిస్లరీ వాటర్ లాగా ఉన్నాయి, బిస్లరీ వాటర్ లాగా. ఇది మొత్తం ఒకప్పుడు ఊరంట. ప్రజెంట్ గోస్ట్ టౌన్ అయిపోయింది. గోస్ట్ టౌన్ అంటే మనుషులు ఎవరు ఉంటలేరని, దెయ్యాలు తిరుగుతూ ఉంటాయంట ఇక్కడ. వాటిని బ్లాగింగ్ చేద్దామని వచ్చిన, బట్ కుదురుతలేదు, ఏం దొరుకుతలేము. ఇక్కడ టెంపుల్ ఉంది, శివయ్యది, మా శివలింగం. నమః శివాయ. ఇక్కడ ఇంకో నెమలు కనపడ్డది, ఇప్పుడు కనిపిస్తలేదు. భలే ఉన్నాయి నెమలు. గోస్ట్ టౌన్లో ఇంకో ప్లేస్కి వెళ్దాం మనం. ఇప్పుడు నెమలు బయటకు వస్తే బాగుంది, చూడ్డానికి బాగుంది. అన్నవాళ్ళు హైదరాబాద్ తెలుగు వాళ్ళు ఇక్కడ పరిచయం అయ్యారు. వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తారు. యాక్చువల్గా ఖమ్మం బీచ్ నుంచి వచ్చినాక బస్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. బస్సు ఉంది కానీ టైం అయిపోతుంది, 5కి క్లోజ్ అండి. ఇక్కడ చెక్ పోస్ట్ క్లోజ్ అయిపోతుంది 5కి. ఇంకా ఇంత దూరం వచ్చి క్లోజ్ అయిపోతే బుక్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళతో అడిగితే మేము దానికే వెయిట్ చేస్తున్నాం బ్రో అంటే ముగ్గురం కలిసి ఆటో మాట్లాడుకున్నాం. ఆటో మాట్లాడుకుంటే ధనుష్కోడి వెళ్ళినాం. యాక్చువల్గా అది కూడా మంచి టైంకి అయిపోవాల్సింది కానీ ట్రాఫిక్ సండే కదా ఈరోజు, గుర్తులేదు నాకు. నేను ఎప్పుడు సండే ట్రైన్లు ఉండేటట్టు ప్లాన్ చేస్తాను. సండే టూరిస్ట్ ప్లేస్లో ఉండొద్దు. సండే సాటర్డే మ్యాక్సిమం మనం ట్రైన్లు ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే కష్టమవుతుంది. బాగుంది, మంచిగా ఉంది వ్యూ, సీనిక్గా. ఆ లైట్ హౌస్ కూడా అబాండెడ్ అయిపోయింది, ఎవరు వెళ్తలేరు, క్లోజ్ ఉంది. అక్కడితే ఇల్లే అప్ప క్లోజ్ பண்ணிட்டாங்க நீ పో అన్నాడు. పెళ్ళో చెప్పాలంటే క్లోజ్ చేసేది దిగి అన్నాడు. అల్లే చేసేది ఏం లేదని చెప్పి వచ్చేసినాం. చూసారా మొత్తం మూత పడిపోయింది. అగ్గో అది గోస్ట్ టౌన్.
పాత సినిమాల్లో దెయ్యాల కుంపలాగా ఉంది. గాలి బీభత్సంగా ఉంది. అందాక యూట్యూబర్లు నేను చెప్పిన కదా, అన్న వాళ్ళు డ్రోన్ తీసుకొచ్చారు. కానీ ఫుల్ హెవీ విండ్ వల్ల డ్రోన్ ఆపరేటింగ్ కరెక్ట్గా చేయలేకపోయినాం. మంచి మంచి షాట్లు వస్తాయని ఎంతో ఆశపడ్డా. డ్రోన్ కొందామా వద్దా అని చెప్పి ఒక చిన్న సంఘర్షణ ఉండేది నా బ్రెయిన్లో. ఈరోజు ఎప్పుడైతే నా చేతితో డ్రోన్ పట్టుకొని కాసేపు ఆపరేటింగ్ చేస్తున్నా ఫిక్స్ అయిపోయినా మెంటల్గా, కంపల్సరీ డ్రోన్ తీసుకుంటా. ఫస్ట్ అయితే ఒక యాక్షన్ కెమెరా ఒకటి తీసుకోవాలి. యాక్షన్ కెమెరా అయిపోయినాక బైక్ తీసుకోవాలి. ఆ రెండు అయిపోయినాక డ్రోన్. ఈ మూడే, ఇంకేం లేవు విష్ లిస్ట్లో. ఈ మూడు తీసుకుంటే సెట్. హ్యాపీగా వచ్చిన దగ్గరికి వెళ్ళి మంచి వీడియో తీసుకొని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బాగుంటుంది మొత్తం. గోస్ట్ ఉంటుంది. ఇది గోస్ట్ టౌన్. సునామీ వల్ల మొత్తం కొట్టుకెళ్ళిపోయింది, ఏం మిగలే. సెల్ఫీ వీడియో. చూడరా దెయ్యాల టౌన్ అన్నాడు. అవతలంటే అమ్మాయి తిరుగుతుంది వెనక. నాకు కుక్కల దింగుతుంది కానీ పిల్లులు అంటే బాగా ఇష్టం, ఎందుకో తెలియదు. ఐ లవ్ క్యాట్స్. కిట్టి హాయ్. సెకండ్ ஆமா முடி கொட்டி கொட்டி வளரும்னே. எத்தனை ஃப்ரூட் குடிச்சாங்கன்னே தெரியல அவங்களுக்கு. మొబైల్లో ఇప్పుడు వచ్చిన గుడి ఇది కోదండరాముడి గుడి. ఈ గుడి ఇక్కడ అక్కడ లంకలో రావణుని సంహరించిన తర్వాత రాముడు తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు కదా, ఆ ప్లేస్ ఇది. ఇక్కడనే విభీషణుడికి పట్టాభిషేకం. ఈ గుడి అందుకు ఇప్పుడు ఈ గుడికి వెళ్తాను మనం. రినోవేట్ అయినట్టుంది గుడి. ధనుష్కోట నుంచి ఒక 5 km ముందుకు వస్తే అంటే రామేశ్వరం టు ధనుష్కోట వెళ్ళే దారిలో కనబడుతుంది మనకు. సముద్రం ఇక్కడ దాకా వస్తుంది అప్పుడప్పుడు. ఆ ప్లేస్ అంతా సముద్రం వచ్చే ప్లేసే. అక్కడ టవర్ కనబడుతుంది కదా, ఇది రామేశ్వరం. కరెక్ట్గా చూస్తే రామేశ్వరం గోపురం అది, జ్యోతిర్లింగం. మళ్ళీ అదంతా సముద్రమే. అక్కడ కనెక్ట్ అయింది, అక్కడ కనెక్ట్ అయింది.
గుడి క్లోజ్ అయిపోయింది. 6 క్లోజింగ్ టైం అంట. కరెక్ట్ టైం ప్లాన్ చేసుకున్నా కానీ ట్రాఫిక్ భీకరంగా ఉంది. సండే కాదు ఈరోజు, ఫుల్ ట్రాఫిక్లోనే గంట సేపు దొబ్బింది నాకు. నేను ప్లాన్ చేసుకున్న ప్రకారం అయితే ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఉండి హాఫ్ అన్ అవర్ ముందే నేను వెళ్ళాలి. బట్ మటా షేక్ డ్యూ టు ట్రాఫిక్.